ఆమె ముఖం ఒక్కసారిగా సీరియస్ అయింది. రామ్, ఇది జోక్ కాదు, సిచ్యువేషన్ సీరియస్. నువ్వింకా అర్థం చేసుకోలేదు అంది. ఆ మాట వినగానే నా స్మైల్ మెల్లగా మాయమైంది. కాని ఈగో మాత్రం ఇంకా తగ్గలేదు. తర్వాత ఆమె ఫ్రెండ్ ఆ డైరీ తీసుకుని వచ్చి నా చేతిలో పెట్టింది. ఒకసారి ఇది చదువు రామ్ అంది. నేని ఇంకా అయోమయంలోనే ఏం జరుగుతుందసలు అని అడిగాను. ఆమె ఒక్క మాట మాత్రమే చెప్పింది, హాస్పిటల్కి రా, అప్పుడే అర్థమవుతుంది. హాస్పిటల్కి పరుగెత్తుకుంటూ వెళ్లాను. ఎమర్జెన్సీ వార్డు ముందు చాలామంది స్టూడెంట్స్ నిలబడి ఉన్నారు. అందరి ముఖాల్లో ఒకటే ఎక్స్ప్రెషన్, టెన్షన్. లోపలికి వెళ్లాలని ప్రయత్నించాను, కానీ నర్స్ బయట వెయిట్ చేయండి అని అడ్డుకుంది. అప్పుడే స్ట్రెచర్ మీద ఆధ్యని లోపలికి తీసుకెళ్తున్నట్లు కనిపించింది. ఆమె కళ్ళు మూసుకుని ఉన్నాయి, ముఖం బలహీనంగా, తెల్లగా. ఆ ఒక్క క్షణం నా గుండె గట్టిగా కొట్టుకుంది. కెమికల్స్ అంటే ఏమిటి, ఎందుకిలా చేసింది అనే ప్రశ్నలు నా తలలో తిరుగుతున్నాయి. డిపోయింది. నా చేతిలో ఇంకా ఆ డైరీ ఉంది. నెమ్మదిగా దాన్ని తెరిచాను. ఫస్ట్ పేజీలో తన హ్యాండ్ రైటింగ్ కనిపించింది. నా గుండె ఒక్కసారిగా నెమ్మదిగా కొట్టుకుంది. ఇంకో పేజీలో ఇలా రాసింది, మన లవ్ స్టార్టింగ్లో మనము ఒకసారి బయటకు వెళ్ళాం. ఆ రోజు నీ ఫోన్ నాకిచ్చావు. అప్పుడు నేనడిగాను, రామ్, నువ్వు ఇన్స్టాగ్రామ్ యూస్ చెయ్యవా అని. నువ్వు నవ్వుతూ నాకు ఇన్స్టాగ్రామ్ అంటే ఇష్టం లేదు అన్నావు. ఆ రోజునుంచి నేను ఇన్స్టాగ్రామ్ యూస్ చేయడం స్టాప్ చేశాను రామ్. నాకు సోషల్ మీడియా అవసరం లేదు అనిపించింది. నాకు నువ్వుంటే చాలు అనిపించింది. ఆ రోజు క్లాస్లో మేమంతా ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. అప్పుడే విక్రమ్ ఒక్కసారిగా నా దగ్గరకు వచ్చి, రామ్, ఒకటి చూపించాలి అని తన ఫోన్ నా ముందుకు పెట్టాడు. ఇన్స్టాగ్రామ్ చాట్ ఓపెన్ చేసి ఉంది. ఆ చాట్లో కనిపించిన పేరు చూసిన వెంటనే నా గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. అది ఆద్య పేరు. మొదట నమ్మలేదు, కానీ మెసేజులు చదువుతున్న కొద్దీ నా మనసులో కోపం నెమ్మదిగా పెరుగుతూ వచ్చింది. ఒక్కసారిగా అక్కడే అందరి ముందూ లేచి నిలబడ్డాను. నేరుగా ఆద్య దగ్గరకు వెళ్ళి, ఇది ఏమిటి అని అడిగాను. ఆమె ఏదో చెప్పడానికి ప్రయత్నించింది, కాని ఆ సమయంలో నేను ఆమె మాట వినే స్థితిలో లేను. కోపం, ఈగో రెండూ కలిసి నా మైండ్ని బ్లాక్ చేశాయి. అందరి ముందు ఒక్క మాట మాత్రమే చెప్పాను, ఆద్య, ఐ హేట్ యూ అని. అలా చెప్పి ఒక్కసారి కూడా వెనక్కి చూడకుండా అక్కడినుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాను.